బీజేపీ పనిచేసిందా? అదే స్థాయిలో బీజేపీ వాళ్ళు ఏమైనా సఫరర్సా? అదే స్థాయిలో జనసేన ఏమైనా సఫరరా? కాదు. కానీ రాజకీయ పరిస్థితులు, రాజకీయ అంగీకారాల మేరకు ఆ కూటమి ఏర్పడింది. ముందు జగన్ ఓడించాలని ఓడించారు. ఇప్పుడు చర్యలు తీసుకోవాలంటే కూటమిలో ఉన్న మొత్తం ఒకే ఒక కాంక్రీట్ నిర్ణయం తీసుకోవాలి, సింక్రనైజ్ అవ్వాలి వాళ్ళ మధ్య అభిప్రాయాలు. అందువల్ల ఇదేదో తెలుగుదేశానికి పట్టిన గొడవగలా కాకుండా బీజేపీ ఓన్ చేసుకోవాలి, జనసేన ఓన్ చేసుకోవాలి. ఇలాంటి జరగకూడదు, భవిష్యత్తులో ఇలాంటి జరగకూడదు, ఇలాంటి నేరస్తులు మళ్ళీ పునరావృతం కాకూడదనే విషయం పట్ల తెలుగుదేశం ఎంత కమిట్మెంట్గా ఉందో బీజేపీ అదే కమిట్మెంట్ ఉండాలా, జనసేన అదే కమిట్మెంట్ ఉండాలా. దానికి కొంత కోఆర్డినేషన్ అవసరమేమో అని నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే సఫరర్స్ ఏమో తెలుగుదేశం వాళ్ళు, బెనిఫిట్ ఏమో ముగ్గురికి వచ్చింది బికాజ్ ఆఫ్ పొలిటికల్ రీజన్స్. బట్ అదే సఫరింగ్ బీజేపీ వాళ్ళకి లేదు, అదే సఫరింగ్, ఈక్వల్ సఫరింగ్ జనసేనకి లేదు. తెలుగుదేశం అంతా లేకపోవచ్చు కానీ తెలుగుదేశం అంతా సఫర్ కాదు. తెలుగుదేశం వాళ్ళు సఫర్ అయినంత, తెలుగుదేశం పార్టీ సఫర్ అయినంత అయి ఉండకపోవచ్చు కానీ జనసేన కూడా సఫరరే, నో డౌట్. ఎందుకంటే పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసి ఇష్టం వచ్చినట్టుగా ఆయన్ని ఇది చేయడం అంత కాదు, టీడీపీ అంత కాదు కానీ పవన్ కళ్యాణ్ కూడా సఫరరే, జనసేన కూడా సఫరరే. మీరు అన్నట్టు బీజేపీ సఫర్ కాదు, బీజేపీ జోలికి వెళ్ళడానికే వణికిపోయేవాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి బీజేపీ సేఫ్ లోనే ఉంది అప్పుడు. కరెక్ట్, యు ఆర్ రైట్. ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ముందుకు వెళ్ళాలంటే ఇదేదో తెలుగుదేశం గొడవ కాదు, ఇది కూటమి గొడవ. ప్రజలిచ్చిన తీర్పు ఇది. ఈ తీర్పును గౌరవించాల్సిన బాధ్యత కూటమి మొత్తానికి ఉంది. అందువల్ల మొత్తం కోఆర్డినేటెడ్గా మాట్లాడుకొని కింద నుంచి పైదాకా యాక్షన్ ప్రోగ్రామ్ కరెక్ట్గా ఉండాలి. అందరూ ఓన్ చేసుకోవాలి, అందరూ డీల్ చేయాలి దీన్ని. లేకపోతే ఏమవుతుంది, ఇప్పుడు ఒక్కొక్కరు పోయి తెలియకుండా దీంట్లో ఉన్న అక్రమార్కులు అని చెప్పారు ఇందాక మనం అనుకుంటున్నాము. అక్రమార్కులు అనుకునే వాళ్ళు ఎవరికో తెలియకుండా ఢిల్లీలో ఎవరితో మాట్లాడుతున్నారు, బీజేపీలో చేరుతున్నారు. ఈ మధ్య కొంతమంది జనసేనలో చేరారు. వాళ్ళ మీద ఎలా ప్రొసీడ్ అవ్వాలి? కూటమిలో మెంబర్స్ వాళ్ళు ఎట్లా ప్రొసీడ్ అవ్వాలంటే కుదరదు. అందువల్ల ఏంటంటే ఇప్పటికైనా ఆలస్యమైంది ఏం లేదు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు, ముగ్గురు కూటమి సభ్యులంతా కూడా కూర్చొని కోఆర్డినేట్ చేసుకొని, కింద లెవెల్ కోఆర్డినేషన్ ఉండాలి, నాట్ టాప్ లెవెల్, టాప్ టు బాటమ్ కోఆర్డినేట్ చేసుకొని ముగ్గురు కలిసి ఏ విధంగా డీల్ చేయాలి, ఎవరైనా ఎట్లా డీల్ చేయాలి. ఎవరైనా చేరతానంటే సపోజ్ బీజేపీలో చేరతానని ఎవరు వస్తారు, అతను అంతకుముందు ఏంటి, అతని క్యారెక్టరు, అతనికి ఉన్న ఇదేంటి, క్రెడెన్షియల్స్ ఏంటి, అతను తెలుగుదేశంలో ఎట్లా బాధించాడు, మాకున్న ప్రాబ్లమ్స్ ఇవి అని వీళ్ళు షేర్ చేసుకోవడం. అట్లా కొంతమంది బీజేపీలో తెలుగుదేశం చేరడానికి వస్తారు, చేరడానికి వద్దని బీజేపీ వాళ్ళు చెప్పొచ్చు, వాళ్ళు వద్దండి మాకు వ్యతిరేకం, మా సిద్ధాంతాలకు వ్యతిరేకం వాళ్ళు చెప్పొచ్చు. లేకపోతే జనసేన వాళ్ళు ఉంటారు, జనసేన చేరడానికి వచ్చిన వాళ్ళకి అలా కోఆర్డినేటెడ్గా మాట్లాడుకొని యాక్షన్ ప్రోగ్రామ్ కూడా కోఆర్డినేటెడ్గా ఉండి వరప్రసాద్ గారు ఇది నాయకులు, పార్టీల మార్పు, చేరికలు ఇష్యూ కాదు. ఇది ఇప్పుడు మనం మాట్లాడుతున్నది చేరికలు, పార్టీల్లోంచి ఇది ఇష్యూ కాదు. అసలు చేసిన అక్రమాలు, వాళ్ళు ఆ రోజుల్లో చేసిన రాజ్యాంగ వ్యతిరేకం, చట్ట వ్యతిరేకమైన పనులు, వాటికి సంబంధించి ఎందుకు దూకుడుగా ఈ ప్రభుత్వం వెళ్ళలేకపోతోంది? తెలుగుదేశం పార్టీకి ఉంది, లోకేష్ రెడ్ బుక్ రెడీగా పెట్టాడు. అప్పుడు చంద్రబాబు నాయుడు సీరియస్గానే మాట్లాడారు. కానీ ఇప్పుడు రెడ్ బుక్ పెద్దగా కనిపించట్లా. అంటే కూటమిలో ఇతర పార్టీల ప్రభావం వల్ల ఇప్పుడు ఇవన్నీ సైడ్కి వెళ్ళిపోతున్నాయా అనే చర్చ అయితే ఉంది కదా, అది ఏమన్నా ఉందా అంటున్నా. నేననేది అదే చర్చ. వాళ్ళు ఓన్ చేసుకోవట్లేదు అంటున్నా. వాళ్ళ మొత్తం ఎంటైర్ పార్టీ ఓన్ చేసుకోవట్లేదు ఆ యొక్క ప్రాబ్లమ్ని. అందువల్ల కూటమి మాట్లాడుకోవాలంటున్నా నేను. కూటమి మాట్లాడుకొని, కూటమిలో ఒకరికొకరు షేర్ చేసుకొని, ఇగో ఈ ప్రాబ్లం ఇలా డీల్ చేద్దామని చెప్పి ముందుకు వెళ్తారే, అది కొంచెం ఓన్ చేసుకుంటానికి వీలుంటుంది. దాన్ని కూడా కూటమి కూడా జిల్లా స్థాయిలో మీటింగులు పెట్టాలండి. అట్లీస్ట్ కంబైన్డ్ జిల్లా, పాత జిల్లాల స్థాయిలో పార్లమెంట్ గత ప్రభుత్వ హయాంలో జరిగిన అరాచకాలని, దాడుల్ని, అక్రమాలని ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో కొన్ని పార్టీలు, బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, జనసేన అట్లా అనుకోను, ఓన్ చేసుకోవట్లేదు. అంటే వైసీపీని పెద్దగా సీరియస్గా తీసుకోవట్లేదు, వైసీపీ పట్ల సానుకూలంగానే ఉన్నారా అనుకోవాలి. అదే పార్టీ అని కానీ ఇక నేను పేరు చెప్పను కానీ అనుకోవాల్సి వస్తుంది. ఇక్కడ జనంలో అదే అభిప్రాయం వస్తుంది. ఇక్కడ
మాట్లాడొచ్చండి. చెప్పండి సార్. ఇక్కడ బీజేపీకి జాతీయ పార్టీ అండి, అది కదలాలంటే కొంచెం టైం పడుతుంది. అది వాళ్ళకున్న హైరార్కీ నుంచి సమాచారం రావటం ఇదంతా కూడా. బీజేపీకి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి బీజేపీతో చాలా సఖ్యతగా ఉన్నాడు, ఈ రోజు కూడా సఖ్యతగా ఉన్నాడు, మంచి సంకేతాలు పంపిస్తున్నాడు. ఆ సఖ్యతగా ఉన్నా వాడు బీజేపీ ఆలోచన ఎలా ఉండవచ్చు అంటే, నాకున్న ఫీడ్బ్యాక్ ప్రకారం నేను చెప్పేది అంటే, వాళ్ళు జగన్ని క్లోజ్ చేస్తే కాంగ్రెస్ బెనిఫిట్ అవ్వకూడదు. కాంగ్రెస్ బెనిఫిట్ అవ్వకుండా జగన్ ఏ విధంగా ఉండాలి, లేకపోతే జగన్ క్లోజ్ చేస్తే కాంగ్రెస్ బెనిఫిట్ అవ్వకుండా ఎట్లా ఉండాలి, ఇలాంటి ఏవో స్ట్రాటజీలు ఉంటాయి వాళ్ళకి. బట్ ఎనీ కాస్ట్ కాంగ్రెస్ మళ్ళీ రివైవ్ అవ్వడానికి వాళ్ళు ఒప్పుకోరు వాళ్ళు. అందువల్ల జగన్ని క్లోజ్ చేయడం ముహూర్తం కూడా డిసైడ్ చేశారు, నాకు ఆ సమాచారం ఉంది, జగన్ వైసీపీని ఖాళీ చేయడానికి. కానీ నాకున్న సమాచారంలో జగన్ క్లోజ్ చేసే ముహూర్తం అంటే జగన్ వాళ్ళలోకి మొత్తం తీసేసుకునే ముహూర్తమా అందరిని కలిపి లీడర్స్ అంతా. అదే బహుశా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డిసైడ్ అయితే, అంటే ఆవిడ ఉంటామా లేకపోతే ఆవిడ కంటిన్యూ అవడం లేకపోతే కొత్త వాళ్ళు రావడం డిసైడ్ అయితే బహుశా చాలా మంది చేరడానికి సిద్ధంగా ఉన్నారు. రైట్. ఒక్క నిమిషం వరప్రసాద్ గారు, ఒక్క